ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 15 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. లోయ ద్వారమును, హనూనును, జానోహా కాపురస్తులను బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. వ్యాఖ్యాన అంశం: యెరూషలేము గుమ్మాలలో క్రొత్త నిబంధన సత్యాలు. మూడవది లోయ గుమ్మం. వ్యాఖ్యాన అంశం: యెరూషలేము గుమ్మాలలో క్రొత్త నిబంధన సత్యాలు. మూడవది లోయ గుమ్మం. వ్యాఖ్యానం: ఇది యెరూషలేము పట్టణం నుండి లోయలోకి దిగి వెళ్లే మార్గంలో ఉన్న ద్వారం. మనలో అనేక మందికి లోయ ద్వారం గుండా వెళ్ళవలసిన అవసరం ఉంది. లోయలు జీవితంలో ఒక భాగం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనంలో, మీరు త్వరలో స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశం కొండలు, లోయలు గల దేశం అని చదువుతాం. లోయలు అనూహ్యమైనవే. లోయల్లాంటి సమస్యలు విశ్వాసికి సర్వసాధారణం. కీర్తనలు 23:4 వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని దావీదు రాజు అంటున్నాడు. పర్వతాలు దేవుని గురించి మాట్లాడే అనుభవాలైతే లోయలు దేవునితో మాట్లాడే అనుభవాలు. సంఘంలో ఈ లోయ ద్వారం బాగా పరిచయం. యోహాను సువార్త 13:8, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాలు చూడండి. ఇది విధేయత ద్వారం, తగ్గింపు గుమ్మం. మనలను సరైన స్థానంలో తిరిగి ఉంచేందుకు దేవుడు కొన్నిసార్లు కొన్ని తలవంపులు, అవమానాలు మనం ఎదుర్కొనేలా చేస్తాడు. ఆయన పంపించే శిక్షలను మనం నిజమైన కుమారుల వలె శిరసావహించవలసి ఉంటుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 7-11, అలాగే 10వ అధ్యాయం 33 వచనాలు చూడండి. విశ్వాస వీరులెందరో తిరస్కారాలు, అవమానాలు పొందారు. హెబ్రీ 11:36. ఎఫెసీ పత్రిక 5:21లో ఉన్నట్టు సంఘంలో ఒకరికొకరు లోబడి ఉండి తనకంటే ఎదుటి వ్యక్తిని యోగ్యుడిగా ఎంచుతూ ఉండడమే నిజమైన విశ్వాసి లక్షణం. విశ్వాసం అనేది మనలో వివిధ సుగుణాలను కలిగిస్తుంది. దీన మనస్సు అనేది వాటిలో ఒకటి. కొలస్సీ 3:12 చూడండి. దీన మనస్సు లేక సాత్వికం అనేది లోపలి నుండి కలిగే గుణం. అది పరిశుద్ధాత్మ ఫలం. గర్వానికి, అతిశయానికి దేవుని సంఘంలో స్థానం లేదు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ధ్యానం చేయండి. శుభములతో వందనాలు.